ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో అరణ్య పర్వంలో ఉన్నామండి. ఆ మహారణంలో వీరుడైన ప్రద్యుమ్నుని యొక్క ఆక్రమణని శాలువుడు క్రుద్ధుడై సహించలేకపోయాడు. సో ద్వారకా నగరం మీదకి దండెత్తి వచ్చారు శాలువుడు వాడి సైన్యం. ఇక వారిని అందరూ కూడా తుగ్గ కొడుతూ ఉన్నారు. ఈ ప్రద్యుమ్నుడు, సాంబుడు, మన శ్రీకృష్ణ కొడుకులు కానీ రిమైన్ వాళ్ళంతా కూడా. ఇక అది చూసి శాలువుడు తట్టుకోలేకపోయాడు. శత్రుపురాన్ని జయించాలని శాలువుడు రోష గర్వోన్మత్తుడై కాలగమనం గల విమానం నుండి కిందకు దిగి ప్రద్యుమ్నునితో యుద్ధం చేశాడు. శోభ విమానం కదా వాళ్ళది, అది దిగాడు, కిందకి దిగాడు. గెలిచి తీరాలి ఇప్పుడు అని చెప్పేసి ప్రద్యుమ్నుడితో భూమి మీద యుద్ధం మొదలెట్టాడు. శాలువునికి వృష్టి వంశ వీరుడైన ప్రద్యుమ్నునికి భయంకరమైన యుద్ధం జరిగింది. బలి దేవేంద్రులకు వలె జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని జనులంతా ఏకమై చూశారు. అతని యొక్క రథం స్వర్ణమయం, మాయామయము. ఆ రథానికి కూడా పతాకం, ధ్వజం, అనుకర్ష తునము ఉన్నాయి. అంటే లైక్ ఆ రథంలో ఏవైతే ఉంటే అన్నీ ఉన్నాయని అనుకోవచ్చు రకంగా. ఓకేనా, రథం మొత్తం కూడా బంగారం. ఇక అటువంటి శ్రేష్టమైన రథాన్ని ఎక్కి మహాబలుడైన శాలువుడు ప్రద్యుమ్నునిపై బాణాలను వేశాడు. ఈ శాలువుడి యొక్క రథం ఏంటి, ఒకసారి కనిపించదు, ఒకసారి కనిపించదు. దానిని ఎక్కి ప్రద్యుమ్నునిపై బాణాలు వేస్తున్నాడు. తర్వాత ప్రద్యుమ్నుడు రణంలో తన భుజవేగంతో శాలువునిపై సమ్మోహపరిచినట్లుగా బాణవర్షాన్ని కురిపించాడు. ఆ శౌపతి శాలువుడు యుద్ధంలో ప్రద్యుమ్నుని బాణాలచే దెబ్బతిని సహించలేక నా కుమారునిపై మండుతున్నటువంటి అగ్నిలా ప్రకాశించే బాణాలు ప్రయోగించాడు. సో ఇంకా అగ్ని బాణాలు వదిలాడు ప్రద్యుమ్నుడిపై. ఎవరు? శాలువుడు. తన మీద పడుతున్న బాణ సమూహాన్ని ప్రద్యుమ్నుడు ఛేదించాడు. శాలువుడు మళ్ళీ నా కుమారుడిపై జ్వలిస్తున్న బాణాలను ప్రయోగించాడు. శాలువుని బాణాలచే దెబ్బతిన్నటువంటి రుక్మిణి నందనుడు త్వరగా యుద్ధంలో మర్మభేది అయినటువంటి బాణాన్ని శాలువునిపై వేశాడు. నా కుమారుడు వేసిన బాణం శాలువుని కవచాన్ని ఛేదించి వేగంగా అతని యొక్క హృదయాన్ని తాకింది, అంటే గుండెని కొట్టేసింది. దాంతో శాలువుడు స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. వీరుడైన ఆ శాల్వరాజు అచేతనంగా నేలపై పడగా దానవ వీరులంతా కూడా భూమిని చీల్చుకునే పాతాళానికి పారిపోయారు. ఇక వాళ్ళంతా కూడా పాతాళ లోకం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు రాక్షసులంతా కూడా. ఎందుకు? శాలువుడు ఆల్రెడీ పడిపోయాడు కదా, ఓడిపోయి. ఇక శౌపతి శాలువుడు అచేతనంగా పడిపోగా అతని సైన్యం అంతా ఆహాకారాలు చేసింది. తర్వాత మహాబలుడైన శాలువుడు చైతన్యాన్ని పొంది హఠాత్తుగా లేచి ప్రద్యుమ్నునిపై బాణాలను విడిచాడు. వాడు చావలా, స్పృహదైపోయాడు అంతే. స్పృహలోకి వచ్చేసి మరలా ప్రద్యుమ్నునిపై బాణాల వర్షం కురిపించాడు. శాలువుని బాణాలచే ప్రద్యుమ్నుడు యుద్ధంలో స్థిరంగా ఉండి కంఠమూల భాగంలో దెబ్బతిని రథం మీద మూర్చపోయాడు. సో ఇక ఈ కంఠం మెడ దగ్గర లైక్ అలా మళ్ళీ తగిలేసి స్పృహ కోల్పోయాడు. ఆ విధంగా శాలువుడు రుక్మిణి నందనుని దెబ్బతీసి సింహనాదం చేశాడు. ఆ నాదం భూమండలం అంతా వ్యాపించింది. ఇక ప్రద్యుమ్నుని దెబ్బతీశాడు, ప్రద్యుమ్నుడు స్పృహ కోల్పోయాడు. దాంతో శాలువుడు నేనే గెలిచా అంటూ అరుస్తున్న అరుపులకి భూమండలం అంతా కంపించింది. ఆ విధంగా నా కొడుకు మూర్చిపోగా అతనిపై శాలువుడు మళ్ళీ ఎదిరింప సఖ్యంగాని బాణాలను విడిచిపెట్టాడు. ఆ బాణాలచే కొట్టబడినటువంటి ప్రద్యుమ్నుడు మూర్ఛితుడై నిత్యశుడై ఆ యుద్ధ రంగంలో పడిపోయాడు. సో మరి ప్రద్యుమ్నుడు కూడా పడిపోయాడు. మరి ఇంక ఇప్పుడు ఎవరు? రేపు డిస్కస్ చేద్దాం.